డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారికి గుర్తు చేయండి అయ్యా. ఎవరైనా ఆయన రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్ అని చెప్పేసి గుర్తు చేయండి. ఆయన ఒక తాపీ మేస్త్రిలా బిహేవ్ చేస్తున్నాడు. తాపీ మేస్త్రి చేసే పనుల్ని ఆయన సొంతంగా చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఆయన ఒకసారి ఆ తాపీ మేస్త్రి పనులు ఆపేసి కొంచెం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎక్కడైనా రోడ్లు బాగపోతే రోడ్లు వేయడం, అదేవిధంగా స్కూల్ బాగు చేయడం, ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన కొంచెం పని చేయమని చెప్పండి. తాపీ మేస్త్రిలాగా మాట్లాడకూడదు. ఆ తాపీ మేస్త్రి చేసే పని కూడా ఆయన చేయకూడదు. ఆయనకు ఒకసారి గుర్తు చేయండి. మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆయన ఏదో ఒక ట్వీట్ చేశాడు. ఒక క్యూఆర్ కోడ్ పెట్టి ఈ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి డబ్బులు పంపించండి, ఆకివీడు పెదపేటలో రామాలయం గుడి కట్టాలి అని చెప్పేసి ఆయన ఒక క్యూఆర్ కోడ్ని షేర్ చేశాడు. గుడులు కట్టాల్సింది ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు కట్టుకుంటారు. ఏ ఊర్లో అవసరం ఉంటే ఆ ఊరి ప్రజలు, ఆ గ్రామ ప్రజలు కలిసి చందాలు వేసుకొని ఆ ఊరిలో గుడి కట్టుకుంటారు. ఒకవేళ వాళ్ళకి సరిపడా ఫండ్స్ రాకపోతే అప్పుడు కొంచెం పొలిటికల్గానో లేకపోతే బిజినెస్ మ్యాన్స్నో ఎవరినో కలిసి వాళ్ళు కలుస్తారు. ఏదైనా మా ఊళ్ళో మేము గుడి కట్టుకుంటున్నాం, మీ తరపున ఎంతో కొంత సహాయం చేయండి అని చెప్పేసి అడుగుతారు. వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు. తర్వాత రాజకీయ నాయకుల దగ్గరికి, స్థానిక సర్పంచ్ దగ్గరికి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా ఇంకా లాస్ట్ బాగా పలుకుబడి ఉంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాడు. ఎమ్మెల్యే గారు ఆయనకి ఇంకా ఎందుకంటే ఎమ్మెల్యేలు అంటే ఒకప్పట్లో బిజీగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏమో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు దగ్గరికి వెళ్తే ఈ విధంగా మేము పలానా గుడి కట్టుకుంటున్నామో, లేకపోతే చర్చి కట్టుకుంటున్నామో, లేకపోతే మసీదు కట్టుకుంటున్నామో ఏదో ఒకటి చెప్తే వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇవ్వడమో, లేకపోతే సిమెంట్ బస్తాలు ఇవ్వడమో, లేకపోతే ఇసుక సరఫరా చేయడమో ఏదో హెల్ప్ చేసేవాళ్ళు. అలా జరుగుతాయి. ఏ ఊర్లో అయినా సరే అంతే జరుగుతాయి. మా ఊర్లో కూడా రీసెంట్గా ఒక 2 టెంపుల్స్ కట్టారు. ఒకటి నందీశ్వర దేవాలయం ఒకటి కట్టారు, ఇంకొకటి ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ కులదైవం ఒక టెంపుల్స్ కట్టుకున్నారు. వాళ్ళు ఎలా కట్టుకున్నారు? కులదైవం అనేది వాళ్ళంతా కూడా చందాలు వేసుకొని సొంతంగా డబ్బులు పెట్టి గుడి కట్టుకున్నారు. తర్వాత ఇంకొకటి నందీశ్వరాలయం. ఊరికి అందరికి కూడా కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా కలిసి చందాలు వేసుకున్నారు. ఇంకా కొంచెం సరిపోకపోతే అక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నారు, నందీశ్వరాలయం కట్టినారు. మామూలుగా అయితే అలానే జరుగుతాయి. ఇది ఎవరు చేసిన పనులు వాళ్ళు చేస్తే చాలా బాగుంటుంది. తాపీ మేస్త్రి పనులు ఆపేసి డిప్యూటీ స్పీకర్గా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయనకి చాలా బాధ్యతలు ఉంటాయి. నియోజకవర్గంలో చాలా ఉంటాయి డెవలప్మెంట్ యాక్టివిటీస్, రోడ్స్, డ్రైనేజీ ప్రాపర్గా లేకుండా వాళ్ళ నియోజకవర్గంలో, ఇప్పుడు నియోజకవర్గంలో డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా ఉందా? ప్రాపర్గా ప్రభుత్వ పాఠశాలలు కరెక్ట్గా అన్ని వసతులు ఉన్నాయా? ఇటువంటి వాటి కోసం కదా ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రులు కానీ కష్టపడాల్సింది, పనిచేయాల్సింది. ప్రజల కోసం కదా పనిచేయాలా? రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు, దానికోసం పాటుపడాలి. విద్యార్థులకు ఫీజు రీంబర్స్మెంట్ రాలేదు, వాటి గురించి అడగాల. ఆరోగ్యశ్రీ ఆపేశారు, దాని గురించి అడగాల. వీటి గురించి ఒక ఎమ్మెల్యే గారు ప్రశ్నించాల్సింది పోయి, అడగాల్సింది పోయి, నేను ఆ ఊళ్ళో గుడి కడతాను, చర్చి కడతాను, మసీదు కడతాను, మీరందరూ చందాలు ఇవ్వండి అని చెప్పేసి అడుక్కోవడం ఏంటండి? ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి అడుక్కోవడం ఏంటి? ఇంకా డబ్బులు ఇవ్వండి, మా నియోజకవర్గంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలి, రోడ్లు వేయాలి, డ్రైనేజ్ సిస్టమ్ని డెవలప్ చేయాలి, ప్రభుత్వ పాఠశాలన్నింటిని కూడా ప్రైవేట్ తరహాలో డెవలప్ చేయాలి, పెద్ద పార్కులు ఏర్పాటు చేయాలి, లేకపోతే ఇంకేదేదో మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి డబ్బులు వసూలు చేసుకుంటారు ఇంకా మామూలుగా అయితే. కానీ రఘురామకృష్ణంరాజు గారు ఏం పేదవాడు కాదు కదా. ఒక ఊళ్ళో ఒకవేళ ఆయనకి నిజంగానే పలానా ఊళ్ళో గుడి కట్టాలి, లేకపోతే ఇంకోటి కట్టాలి అనుకున్నప్పుడు ఆయన ఏం పేదవాడు కాదు కదా. కొన్ని వేల కోట్లకి ఆస్తిపరుడు ఆయన. అదేదో కొన్ని వేల కోట్లు బ్యాంకుల నుంచి డబ్బులు మింగేసి ఫ్రాడ్ చేసి ఆయన మీద కేసులు కూడా నడుస్తున్నాయి. ఆ బ్యాంకులకి ఏదైతే వేల కోట్లు ఎగ్గొట్టాడో ఆ ఇంట్రెస్ట్ అమౌంట్లో ఒక 20% కూడా ఖర్చు చేస్తే కూడా చాలు, ఒక టెంపులో లేకపోతే ఇంకొకటో కట్టేసుకోవచ్చు. అది పెద్ద మ్యాటర్ అయితే కాదు. రఘురామకృష్ణంరాజు గారికి పలానా ఊర్లో ఒక గుడి కట్టడం పెద్ద ఇష్యూనా? మరి ఆయన ఎందుకు ఇలాంటి క్యూఆర్ కోడ్లు చూపించి డబ్బులు వేయండి అని చెప్పేసి అడుక్కోవడం ఏంటి? అసలు ఆయన డ్యూటీ ఏంటి, ఆయన చేస్తున్న పనులు ఏంటి, దానికి మళ్ళీ ప్రభుత్వం నుంచి మళ్ళీ సహకరించడం. అయ్యా రఘురామకృష్ణ, మీకు ఆ ఊర్లో ఏదైతే ఆకివీడు ఉందో
ఆ ఊర్లో మీకు గుడి కట్టాలి, రామాలయమే కట్టాలి అనుకుంటే కట్టుకోండి, మీ సొంత డబ్బులతో కట్టుకోండి. ఎందుకు ఈ విధంగా అడుక్కుంటున్నారు? చాలామంది పంపిస్తున్నారు డబ్బులు, అంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి పంపిస్తున్నారు. ఇంకొకటి ఏమంటే, ఏదైతే ఆకివీడు పెదపేట ఉందో ఆయన రామాలయం కట్టాలని చెప్పేసి అనుకుంటున్నాడో, అక్కడ ఆల్రెడీ ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ కులదైవం టెంపుల్ అంటే అది. అక్కడికి ఈయన వెళ్ళి అక్కడ అలా చేయడం ఎంతవరకు సమంజసమో అర్థం కావడం. ఎందుకంటే ప్రతి ఊర్లోనూ వాళ్ళ కులదైవాలు చాలామంది ఉంటారు. వాళ్ళంతా కూడా వాళ్ళ కులదైవాన్ని పూజిస్తారు, పూజలు చేసుకుంటుంటారు, చాలా చేస్తూ ఉంటుంటారు. అటువంటి చోట్ల మనం వెళ్ళి వాళ్ళ మీద ఇదిగో కాదు మీ కులదైవం కాదు, మా దేవుడిని మొక్కండి అని చెప్పేసి చెప్పడం అది ఎంతవరకు సమంజసమో ఒకసారి రఘురామకృష్ణరాజు గారు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ఆయన కులాలకు మతాలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి వ్యక్తి ఒక పర్టికులర్గా ఇలా బిహేవ్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క దైవం గొంతేనమ్మ అంట. వాళ్ళ ఆ దేవుని పూజిస్తారు, వాళ్ళ కుల దైవం అంట. ఒకవేళ ఈయనకి అంత ఆశగా ఉంటే అది కూడా హిందూ దేవుళ్ళే కదా, మరి ఆ గొంతేనమ్మ టెంపుల్ని డెవలప్ చేసి వాళ్ళకి ఇస్తే ఆ ఊరు ప్రజలంతా కూడా హర్షిస్తారు కదా. వాళ్ళేమి ఒక మసీదో లేకపోతే ఇంకోటి ఇంకా చర్చ్ కట్టమని చెప్పేసి అని వాళ్ళు అడగట్లే. వాళ్ళ కులదైవం గొంతేనమ్మ టెంపుల్ని కట్టండి, అది కూడా గుడే, అదే మసీదు కాదు, చర్చ్ కాదు, గొంతేనమ్మ. వాళ్ళ కులదైవం టెంపుల్ని ఈయన ప్రెస్టేజ్ తీసుకొని కొంచెం ఇనిషియేట్ తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తే మంచిదే కదా. మరి అక్కడికి వెళ్ళి రామాలయమే ఎందుకు కట్టాలా? అక్కడ కాకపోతే ఇంకో ప్లేస్లో కట్టుకోవచ్చు కదా. ఇప్పుడు అక్కడ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, అది మా కులదైవం టెంపుల్ అది, అక్కడ మీరు ఎందుకు ఇలా చేసుకోవాలని అడుగుతున్నారు. ఏమైపోతుంది? లేకపోతే ఇంకో ప్లేస్లో కట్టుకోమని చెప్పండి. టెంపుల్స్ కట్టుకోవడానికి ప్లేస్ దొరకవా? ఎందుకు రఘురామకృష్ణరాజు గారు ఇంత ప్రెస్టేజియస్గా తీసుకొని ఇంత సీరియస్గా తీసుకొని వెళ్తున్నాడో అర్థం కావడం. ఎందుకంటే అక్కడ హిందువులే, వాళ్ళేమో వాళ్ళ కులదైవం టెంపుల్ కట్టమని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఈయనేమో కాదు రామాలయమే కట్టాలని చెప్పేసి ఈయన అంటాడు. మరి కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ మన రఘురామకృష్ణరాజు గారు అప్పుడే ఫండ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాడు అక్కడ రామాలయం టెంపుల్ కట్టాలని. అయినా కానీ కొంతమంది ఉంటారు, వెంకటేశ్వర స్వామిని కొలిచే వాళ్ళు ఉంటారు. కాదు మీరు వెంకటేశ్వర స్వామిని కొలవద్దండి, మీరు శ్రీరాముడినే కొలవండి అని చెప్పేసి చెప్పడం అది ఎంతవరకు సమంజసం మనకైతే అర్థం కాలేదు. కొంతమంది ఈశ్వర స్వామిని మొక్కే వాళ్ళు ఉంటారు. కాదు మీరు ఆ దేవుడిని మొక్కద్దండి, రాముడినే మొక్కండి అని చెప్పేసి బలవంతం చేయడం ఏందో మనకైతే అర్థం కాలేదు. ఈ పద్ధతి అనేది మార్చుకోవాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు దేవుళ్ళని వాళ్ళు మొక్కుంటారు, ఎవరికి నచ్చినటువంటి భగవంతుని వాళ్ళు మొక్కుంటారు, అదంతా వాళ్ళ పర్సనల్. అటువంటి చోట్ల కూడా కాదు మీరు ఈ భగవంతుడినే మొక్కండి, ఈ భగవంతుడినే మొక్కండి అనడం చెప్పడం అసలు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పడం అసలు చాలా చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి ఏమోలే, మొత్తానికి కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే, కూటమి ప్రభుత్వ డిప్యూటీ స్పీకర్ వ్యవహరిస్తున్నటువంటి తీరుని మరి కూటమి ప్రభుత్వం ఏ విధంగా సరిదిద్దుతుంది, మరి ఈ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది చూడాలి.